తిరుపతిలో జరిగినటువంటి ఆ ఘోరం మీద క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారొచ్చారు తిరుపతికి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారొచ్చారు. చాలామంది మంత్రులొచ్చారు, ప్రజాప్రతినిధులొచ్చారు. సాయంత్రం అయ్యేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యూ పాయింట్‌లో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వ్యూ పాయింట్‌లో చెప్పాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అట్ హై పిచ్ షో ఇది. షో ఇన్ ద సెన్స్ తను ఒక ఏమంటారు, తన పర్యటన అంతా ఒక హై పిచ్‌లో కొనసాగింది అని. కారణం లేకపోలేదు. ఈ ఈ వైసీపీ వాళ్ళ వ్యూ పాయింట్‌లో ఏంటి అనంటే, ఇంతకుముందు లడ్డూ ప్రసాదం అప్పుడు నానా హంగామా చేసి, నానా రచ్చ చేసి, అధికారం ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా కార్నర్ చేసి, తిరుపతికి రానీయకుండా చేసి, దైవ దర్శనం కోసం అని చెప్పి రకరకాలుగా చేసిన, ఈ హల్చల్ చేసిన బ్యాచ్ ఏదైతే ఉందో, అదే బ్యాచ్ అదే బ్యాచ్ అదే తిరుపతిలో ప్రజలకు క్షమాపణలు చెప్పుకునే స్టేజ్‌లో ఒకరున్నారు. ప్రజలకు క్షమాపణలు చెప్పుకునే స్టేజ్‌లో, ట్రాన్స్‌ఫర్‌లు చేయించుకునే స్టేజ్‌లో కొందరున్నారు. సస్పెండ్ అయ్యి ఇంటికి పోయే స్టేజ్‌లో కొందరున్నారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వాళ్ళ చేతగానితనాన్ని బయటపెట్టుకునే స్టేజ్‌లో కొందరు. ఆ బ్యాచ్ అంతా గనక తిరుపతిలో దీన వ్యవస్థలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు తనకైతే చాలా పెద్ద మద్దతు కనిపించింది. తనకు చాలా పెద్ద స్వాగతం కనిపించింది. అడుగడుగునా కూడా అవైతే ప్రస్ఫుటమయ్యాయి. ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే విపరీతంగా ఊగారు, ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే అసలు అసలు ఏమీ లేని దగ్గర అంత పెద్ద రచ్చ చేశారు. ఆ బ్యాచ్ క్షమాపణలు చెప్పుకునే దగ్గర, ఏ పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఆయన క్షమాపణలు చెబుతూ మీడియా సమావేశం పెట్టారు. ఆ పక్కకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆయనకు ఆయనకు లభించినటువంటి స్వాగతపు మద్దతు, ఈ ఈ క్షమాపణలు చెప్పి ఆయన ఆ చెవులు రీసౌండ్ వచ్చి చెవిట్లో పెట్టుకుని ఎవరొచ్చారు అని చెప్పి అడిగే పరిస్థితి. ప్రతిదీ కూడా కోర్స్ అక్కడ బాధితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళను పరామర్శించాలి, ధైర్యం చెప్పడం కోసం వచ్చారు. ఇదంతా ఓకే. బట్ ఆ వచ్చే క్రమంలో అండ్ అదే సమయంలో అంతకుముందు జగన్‌ను రానీయకుండా చేసినటువంటి బ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, దీనంతటికి కూడా వీళ్ళు దేవుడితో ఆడుకున్నారు, వీళ్ళు దైవంతో ఆడుకున్నారు. దానికి ఫలితం వీళ్ళు అనుభవిస్తున్నారు. కొందరు ప్రాణాలు పోయాయి. వీళ్ళ చేతగానితనం ప్రస్ఫుటంగా బయటపడిపోయింది. వీళ్ళ జనం దృష్టిలో వీళ్ళు ఎలాంటోళ్ళో బయటపడిపోతున్నారు అని చెప్పి వైసీపీ శ్రేణులైతే ఈ మొత్తం ఎపిసోడ్‌ను పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు కూడా.